ఒక ఆయన 2 చిలుకల్ని అమ్ముతున్నాడు. ఒక చిలుక 1000 రూపాయలు, ఒక చిలుక 10 రూపాయలు. అటుగా వెళ్తున్న రాజుగారు చూసి, 2 ఒకేలా ఉన్నాయి కదయ్యా, ఒకటి 1000 రూపాయలు, ఒకటి 10 రూపాయలు ఏంటి అంటే, ఇంటికి తీసుకువెళ్తే తెలుస్తుంది అన్నాడు. ఉదయం లేవగానే 1000 రూపాయల చిలక దగ్గరికి వస్తే, రాజా గుడ్ మార్నింగ్, దేవుడు నీకు తోడుగా ఉండునుగాక అని ఆశీర్వాద వచనాలు పలికింది. రాజుగారి ఆనందానికి అవధులు లేవు. 10 రూపాయల చిలుక దగ్గరికి వెళ్ళాడు. ఓరి దుష్టుడా, నాకింకా భోజనం పట్టలేదేంట్రా అంది. రాజుగారికి చాలా కోపం వచ్చింది. అమ్మినవాడిని తీసుకురండిరా అన్నాడు. రాజా, మీరే అడిగారు కదా 2 ఒకేలా ఉన్నాయని. 10 రూపాయల చిలుక భక్తిహీనుడి ఇంట్లో పెరిగింది. భార్యాభర్తలు ఎప్పుడూ దెబ్బలాడుకుంటూ ఉంటారు. 1000 రూపాయల చిలుక భక్తిపరుడి ఇంట్లో పెరిగింది, ప్రార్థన నేర్చుకుంది అని. మీ పిల్లలకు ఏమి నేర్పిస్తారో అవే నేర్చుకుంటారు. మీ చిలకలైన మీ పిల్లలను 1000 రూపాయల చిలకలా పెంచుతారా, 10 రూపాయల చిలకలా పెంచుతారా?